హలో ఆల్, వెల్కమ్ టు డాబీస్ 10. ఈ వీడియోలో మేము ఇంట్లో రెగ్యులర్గా చికెన్ కర్రీ ఎలా చేసుకుంటామో చూపించబోతున్నానండి. ఈ కర్రీ రాగి సంకట్లోకి కానీ, రైస్లోకి కానీ, కొబ్బరి అన్నంతో, చపాతీతో కూడా చాలా రుచిగా ఉంటుందండి. హాఫ్ కేజీ చికెన్తో కర్రీ చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ముందుగా చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకుందామండి. ఒక బౌల్లో చికెన్ తీసుకొని ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ యాడ్ చేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. దీన్ని ఇలా ఒక 2 hours ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఇలా చేయడం వల్ల చికెన్ పీసెస్ చాలా జ్యూసీగా అండ్ టేస్టీగా తయారవుతాయండి. ఇప్పుడు మనం కర్రీకి కావాల్సిన మసాలా పేస్ట్ రెడీ చేసుకుందామండి. దీనికోసం ఒక మిక్సర్ జార్లో అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, గసగసాలు, జీడిపప్పు, ఇంకా కాశ్మీరీ రెడ్ చిల్లీస్ వేసుకొని కాస్త వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఒక ప్రెషర్ ప్యాన్లో 1/2 కప్ అంటే 125 ml ఆయిల్ తీసుకుందాం. దాంట్లో ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ ఫ్రై చేసుకునేటప్పుడే కొద్దిగా సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఆనియన్స్ త్వరగా ఫ్రై అవడమే కాకుండా గ్రేవీ టెక్స్చర్ అండ్ టేస్ట్ కూడా బాగుంటుందండి. ఆనియన్స్ వేగిపోయాక పచ్చిమిర్చి కూడా వేసుకోండి. అలాగే ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసి కాస్త ఫ్రై చేయండి. ఇలా ఒక 4-5 నిమిషాలు వేపుకునేటప్పటికి చికెన్ ఇలా వైట్గా చేంజ్ అవుతుంది అండ్ ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది. ఇప్పుడు దాంట్లో ఉప్పు, కారం, ఇంకా మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా యాడ్ చేసి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేయాలండి. ఆల్రెడీ సాల్ట్ మనం మ్యారినేషన్ అప్పుడు అండ్ ఆనియన్స్ ఫ్రై చేసుకునేటప్పుడు కూడా వేసుకున్నామండి. సో అది కన్సిడర్ చేస్తూ ఎంత వేసుకున్నారో చూసుకొని దాన్ని బట్టి మిగతా దానికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ కాస్త సపరేట్ అవుతుంది అన్నప్పుడు ఒక 5 minutes లో ఫ్లేమ్ మీద మూత పెట్టి కుక్ అవ్వనివ్వండి. ఇలా చేయడం వల్ల మనం వేసిన మసాలాస్కున్న ఫ్లేవర్స్ అన్ని చికెన్ పీస్కి బాగా పడతాయి. దానివల్ల పీస్ చాలా టేస్టీగా తయారవుతుంది. ఇప్పుడు దీంట్లో ఒక 1 cup వాటర్ యాడ్ చేసుకోండి. మూత పెట్టి ఒక 1 whistle వచ్చాక ఒక 5 minutes లో ఫ్లేమ్ మీద కుక్ అవ్వనివ్వండి. ఈ 5 minutes ఖాళీయే కదా, ఏం చేస్తారు? వీడియో స్కిప్ చేస్తానని మాత్రం అనకండి, అసలు చాలా డెలికేట్ మైండ్ నాది. సరే, ఏం చేయాలో నేనే చెప్తాను. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 5 minutes అయ్యాక, ప్రెషర్ రిలీజ్ అయ్యాక ఒకసారి లిడ్ తీసి గ్రేవీ కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ ఫ్లోట్ అయ్యే వరకు అండ్ కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ మీకు నచ్చిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ చేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో చెప్పండి.